దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మ కేవీపీ రామచంద్రరావు అయితే ఆ మహానేత నీడ మాత్రం సూర్యుడు అలియాస్ సూర్యనారాయణ రెడ్డి అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే 2009 సెప్టెంబర్ 2వ తేదీన వైఎస్ రాజశేఖర్ హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించడంతో ఆయన నీడ అయిన ఈ సూర్యుడు దాదాపు కనుమరుగయ్యారు. దీంతో నాటి నుంచి అసలు సూర్యుడు ఉన్నాడా లేడా, ఏమైపోయాడు అంటూ పొలిటికల్ సర్కిల్లో ప్రశ్నలు వైరల్ అయినాయి, అవుతున్నాయి కూడా. దాదాపుగా ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రస్తావన వచ్చినా తప్పకుండా ఈ సూర్యుడు అంశం వారి మధ్య చర్చకు రావటం పరిపాటి అని సదరు సర్కిల్లో నేటికి వాడి వేడిగా నడుస్తోంది. వైఎస్ఆర్ నీడ సూర్యుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారని, వారిద్దరూ కలిసి దిగిన ఓ ఫోటో ఒకటి తాజాగా మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇది సీఎం రేవంత్ రెడ్డితో సూర్యుడు ఇటీవల దిగిన ఫోటోనా లేకుంటే గతంలో దిగిన ఫోటోనా అన్న ఓ చర్చ సైతం పొలిటికల్ సర్కిల్లో కొనసాగుతోంది. ఎందుకు అంటే 2021 ఫిబ్రవరి 3వ వారంలో రావిలాలలో రాజీవ్ రైతు రుణ భేరీ సభ జరిగింది. ఈ సభకు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన హేమాహేమీలంతా హాజరయ్యారు. ఈ సభలో రేవంత్ రెడ్డిని కలిశాడు సూర్యుడు. అనంతరం వారిద్దరూ ఫోటో దిగారు. ఈ నేపథ్యంలో సూర్యుడు ఈ సభ వేదిక మీద తళుక్కున మెరవడంతో తెలుగు రాష్ట్రాల్లోని పొలిటికల్ సర్కిల్లో మళ్లీ హాట్ టాపిక్ అయ్యాడు. అంతకుముందు అంటే 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరింది. ఈ నేపథ్యంలో అమరావతి వెళ్లి స్వయంగా సీఎం చంద్రబాబుతో సూర్యుడు భేటీ అయి వచ్చిన కథనాలు నాడు మీడియాలో వైరల్ అయినాయి. దీంతో సూర్యుడేమిటి చంద్రబాబుతో భేటీ కావడం ఏమిటన్న ఓ చర్చ అయితే పొలిటికల్ సర్కిల్లో వాడి వేడిగానే నడిచింది. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ఆయన కుమారుడు ఫ్యాన్ పార్టీ అధినేత వైఎస్ జగన్తో ఈ సూర్యుడు కలిసింది లేదు, భేటీ అయింది లేదు. అలాగే వైఎస్ జగన్ పాదయాత్ర చేపట్టిన సమయంలో కూడా ఆయన కనీసం ఆయన అడుగులో అడుగు వేసి నడిచింది లేదు. కనీసం వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర వైపు ఈ సూర్యుడు తొంగి చూసింది కూడా లేదు. ఇక 2019 ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ విజయ టంకా మోగించినా, సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టినా ఈ సూర్యుడు అటువైపే తొంగి చూడలేదు. అంతేకాదు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య వైఎస్ విజయమ్మ, ఆయన కుమార్తె వైఎస్ షర్మిల హైదరాబాద్ వచ్చేసి వైఎస్ఆర్ తెలంగాణ పేరిట కొత్త పార్టీ స్థాపించి నిరుద్యోగులు, రైతులకు మద్దతుగా ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు చేపట్టినా చివరకు తెలంగాణలో 1000 కిలోమీటర్ల మేర వైఎస్ షర్మిల పాదయాత్ర చేసినా ఈ టోటల్ ఎపిసోడ్లో సూర్యుడు ఎక్కడా కనిపించకపోవటం మరో విశేషం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన పర్సనల్ సెక్రటరీగా ఈ సూర్యుడు వ్యవహరించేవారని, అది కూడా ఎంతగా అంటే చివరకు ప్రముఖ దినపత్రికల్లో వైఎస్ఆర్ పై కార్టూన్లు వస్తే అందులో సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఉంటే ఆయన వెనుక ఈ సూర్యుడు బొమ్మ కూడా తప్పకుండా ఉండేదని, అలాంటి సూర్యుడు మహానేత వైఎస్ఆర్ ఉన్నంతకాలం పగలు రాత్రి అన్న తేడా లేకుండా దేదీప్యమానంగా వెలుగుతూనే ఉన్నారని, కానీ ఆయన ఆకస్మిక మరణంతో ఒక్కసారిగా ఈ సూర్యుడు దాదాపుగా మేఘాల చాటుకు వెళ్లిపోయారని, అయితే అడపాదడపా ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ ఎవరో ఒక ప్రముఖులతో ఈ సూర్యుడు తలుక్కుమనటం, ఆ తర్వాత అంతలోని ఈ సూర్యుడు పుసుక్కున మాయమైపోవటం, కానీ ఎప్పుడు ఎక్కడ ఎవరితో సూర్యుడు భేటీ అయినా మళ్ళీ సూర్యుడు కనిపించాడంటూ ఒరే సూర్యుడు ఏడున్నావురా అంటూ ప్రభాస్ హీరోగా నటించిన ఓ చిత్రంలో డైలాగ్ మాత్రం ప్రజల మనస్సుల్లో అలా మెదులుతూ ఉండటం మహావిశేషం.